మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే భారతి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మనము సిలువలో యేసు ప్రభు గారు పలికిన 6వ మాటను ధ్యానించుకుందామండి. ఒక వ్యక్తి తన జీవితంలో మాట్లాడే మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకపరంగానే చూస్తే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు మనము లాస్ట్గా ఏం మాట్లాడారండి అని అడుగుతామన్నమాట. ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క లాస్ట్ మాటలకే అంత విలువిస్తే దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు మన పాప భారం అంతటిని ఆయన పైన వేసుకుని మన కొరకు సిలువలో ప్రాణం అప్పగించినప్పుడు ఆయన కూడా సిలువలో 7 మాటలను, అమూల్యమైన మాటలను మన కొరకు పలికారండి. ఆ మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన చిన్నతనం నుండి ఈ మాటలను ధ్యానిస్తున్నాము. ప్రతిదినము ప్రతిసారి దేవుడు నూతన రీతిలో మనందరితో మాట్లాడతారు. ఇప్పటి వరకు 5 మాటలను మనం ధ్యానించాము. 6వ మాటను మనము ఈ దినమున ధ్యానిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున ఈ 6వ మాటలో మనతో ఏం మాట్లాడనై ఉన్నారో మనము ఆ వాక్యానికి విధేయత చూపేవారుగా ఆ మాటను ధ్యానిద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనము సమాప్తమైనదని ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక పనిని కంప్లీట్ చేసినప్పుడు సమాప్తమైనదే అని అంటామన్నమాట. ఇక్కడ యేసు ప్రభు గారు కూడా ఒక పని సమాప్తమైనదని చెప్పి పలికిన రీతిగా ఈ లేఖనము సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవాతి దేవుడు తన కుమారుని లోకానికి కొన్ని పనుల నిమిత్తము పని ఇచ్చి పంపించారండి. ఆ పనిని యేసు ప్రభు గారు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరచుతానని చెప్పారనమాట. మరి సిలువలోనేమో సమాప్తమైనది అని అన్నారు. అంటే యేసు ప్రభు గారు కొన్ని పనుల నిమిత్తమే ఈ లోకానికి వచ్చారు, ఊరికనే రాలేదు. కాబట్టి ఆ పనులన్నిటినీ ఆయన కంప్లీట్ చేసుకుని ఎలాగైతే సమాప్తమైనదని గట్టిగా చెప్పారో మనము కూడా మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పనిని కంప్లీట్ చేసుకునేవారుగా ఉండాలి. మనకేమైనా ఒక పని దేవుడు అప్పగించాడా లేదా చూద్దామండి. మన ఈ లోకపరంగా మన తల్లిదండ్రులు నన్ను ఎందుకు పుట్టించారు, నన్ను ఎందుకు కన్నారు అని ఒక్కొక్కసారి ప్రశ్నిస్తామన్నమాట. వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినా చేయకపోయినా దేవాతి దేవుడు నిన్ను నన్ను ఒక పని నిమిత్తమే ఈ లోకంలో పుట్టించారు. ఆ పని ఏంటో ఈ దినమున మనం ఒకసారి చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. మనం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామండి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి ఈ లోకంలోనికి మనము వచ్చామన్నమాట. మన పుట్టడానికి మన కొరకు దేవుడు ఒక పనిని ఏర్పాటు చేశాడు. ఆ పనిని మనము పూర్తి చేసేవారుగా ఉండాలన్నమాట. దేవాతి దేవుడు ఎలాగైతే తన తండ్రి తనకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను అని చెప్పగలిగారో అలా చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు. అలాగే మనము కూడా దేవుడు మన జీవితాల్లో అప్పగించిన సత్క్రియలను సంపూర్ణంగా చేసి
మనము కూడా సంపూర్ణంగా చేశాను ప్రభువా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పే వారంగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారండి. అలాగే మరి మనకి దేవుడు పని అప్పగిస్తే మనం ఏం చేస్తున్నామంటే, మనము దేవుని యొక్క పనిని, అంటే ఈ లోకపరంగా అనేకమైన పనులు ఉండొచ్చు, మన కుటుంబ పనులు కావచ్చు, ఇంకా అనేకమైన పనులు కావచ్చు. కానీ దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నారనమాట. కాబట్టి ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని మనం తృప్తిపరిచేవారిలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన పనిని పక్కన పెట్టేసేవారుగా ఉన్నామన్నమాట. ఎంతసేపు మన పనులు, మన పిల్లలు, మన కుటుంబ బాధ్యతలు, ఈ లోకంలో అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, ఇంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క పనిని మనము బాధ్యతను మనము తీసుకునే వారంగా కానీ, ఆ పనిని కంప్లీట్ చేసే వారంగా కానీ ఉన్నామో లేదా మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏమంటున్నారండి ఇక్కడ భక్తుడు? అందరూ తమ సొంత కార్యాలనే చూచుకుంటున్నారంట కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదంట. ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు యొక్క పనులను మనము చేసేవారంగా ఉన్నామా లేదా? ఆయన పనులను మనం ప్రక్కన పెట్టేవారంగా ఉన్నామా? ఎవరికి వారమే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. యేసు ప్రభు గారిని తండ్రి ఈ లోకంలో కొన్ని పనుల నిమిత్తమే ఈ లోకానికి పంపించారన్నాను కదా. ఆ పనులు ఏ ఏ పనుల నిమిత్తమైతే దేవుడు వచ్చారో ఆ పనులు కొన్నిటిని మనము ఈరోజు ధ్యానిద్దామండి. ఆయన ఏ ఏ పనుల మీద ఈ లోకానికి వచ్చారో ఆ పనులలో కొన్ని పనులు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ లోకానికి యేసు ప్రభు గారిని తన తండ్రి ఎందు నిమిత్తమై పంపించారండి? బేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలోనున్న వారిని విడుదల కలిగించడం కొరకు, గ్రుడ్డి వారిని చూపునివ్వడం కొరకు, నలిగిన వారిని విడిపించడం కొరకు, ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించడానికి, అంటే వాక్యాన్ని ప్రకటించడం కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. ఆయన వాక్యాన్ని ప్రకటించడంతో పాటు చాలామందిని, అనేకమైన రోగాలు కలిగిన వ్యక్తులను ఆయన స్వస్థపరిచిన రీతిగా మనము బైబిల్లో అనేకమైన పర్యాయాలు చదువుతూ ఉంటాం. ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు, ఎన్నో విడుదల కార్యాలు చేశారు, దయ్యాల నుండి వారికి విడుదలను అనుగ్రహించారు, చనిపోయిన వారిని సహితం కూడా లేవనెత్తారు. అలా దేవుడు ఆయనకు అప్పగించిన ప్రతి పనిలో ఆయన నమ్మకంగా ఉన్నారు. మరి అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిదనని వారితో చెప్పెను. ఆయన ఎందు నిమిత్తం వచ్చారంట? ప్రకటించే పని నిమిత్తమే బయలుదేరి వచ్చారంట. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అది ఒక పని, అది ఒక బాధ్యత ఆయనకి. అప్పుడు అందుకే అంటున్నారు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. అంటే ఈ స్వార్థ చెప్పే పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చానని ప్రభువు దగ్గర ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఆయనకున్న ఆ సువార్త ప్రకటించే భారము ఈ దినమున నీ మీద, నా మీద కూడా మోపబడి ఉందండి. మనం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉన్నామా లేదా? సువార్త ప్రకటించడం అంటే యేసు ప్రభు నా కొరకే జన్మించారు, నా కొరకే సమాధి చేయబడ్డారు, నా కొరకే తిరిగి లేపబడ్డారు అని చెప్పడమే సువార్త. ఆ సువార్తను ఈ దినమున నీవు నేను ప్రకటించేవారుగా ఉన్నామా లేదా? ఒకసారి ఎవరికి వారమే మనం ఈ పరిశీలన చేసుకోవాలి.
అలాగే ఆయన ఇంకా ఏ ఏ పనుల నిమిత్తమైతే వచ్చారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అంటే మనకి యేసు ప్రభు గారు సమృద్ధి అయిన జీవాన్ని, జీవాధిపతి అయిన మన యేసయ్య ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించి మనము చెందవలసిన ఆ మరణాన్ని, మనము అనుభవించాల్సిన ఆ మరణాన్ని ఆయన తీసుకున్నారు. అది మామూలు జీవం కాదంటండి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అబండెంట్ లైఫ్ని ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చారనమాట. అలాగే 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే ఇంకొక పని ఆయనకి ఏంటంటే ప్రాణం పెట్టే పని అనమాట. నా పాప భారమును సిలువలో ఆయన ఆ పాప భారాన్ని అంతటిని మోసి ఆ సిలువలో ఆ కార్యాన్ని ముగించి ప్రాణం పెట్టారనమాట. ఆ ప్రాణం పెట్టే పని ఎక్కడ ముగించబడిందంటే సిలువలో. ఈ సమాప్తమైనదనే ఆ మాట ద్వారా ఆ పని కూడా కంప్లీట్ అయిందనమాట. అలాగే యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఎందుకని యేసుప్రభు గారి లోకానికి వచ్చారంటండి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది అంటే ఎవరు? సాతాను. సాతాను దేనికి వస్తాడు? సాతాను ఈ లోకపరంగా దొంగ. ఆ దొంగ దేనికి వచ్చాడండి? నాశనానికి, హత్య చేయడానికి, మనలో ఉన్న సమృద్ధి జీవాన్ని దొంగిలించడానికి దొంగ వచ్చాడు. కానీ ఆ అపవాదికి సంబంధించిన వాటన్నిటిని లయపరచడం కొరకు, అంటే మన జీవితంలో అపవాది ఏదైతే సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించాడో వాటన్నిటినీ అనుగ్రహించడానికి, అది సమృద్ధిగా అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, అంటే కూలగొట్టడానికి యేసు ప్రభు గారు ఆ పని నిమిత్తమే ఈ లోకానికి పంపబడ్డారండి. అలాగే మనము కూడా మన జీవితంలో అపవాది క్రియలను లయపరిచేవారుగా, దేవుడు మనకిచ్చిన ఆయన యొక్క గొప్ప నామాన్ని బట్టి మన జీవితంలో ఉన్న అపవాది క్రియలన్నిటినీ మనము లయపరిచేవారుగా, దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మనము స్థాపించేవారుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను గూర్చి ఆశపడుతున్నారు. అలాగే 1వ తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఏమంటున్నారంటే, యేసుప్రభు ఈ లోకానికి ఇంకో పని నిమిత్తం వచ్చారు. అదే పని అంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసుప్రభు గారు వచ్చారంట. ఆయన ఎందువల్ల వచ్చారండి? పాపులను రక్షించడానికి. ఆయన పాపిని ప్రేమించారు కానీ పాపాన్ని ద్వేషించారండి. పాపిని ఎందుకు ప్రేమించారంటే ఆయన నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నారు. మనము అపవాది వలన పాపంలో పట్టబడి ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ఆ కార్యాన్ని సంపూర్తి చేశారనమాట. నా పాపములను ఆ సిలువలో కొట్టివేసి ఆ కార్యాన్ని సంపూర్తి చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చిన ఇంకొక పని ఏంటంటే పాపులను రక్షించడానికి. మరి మనము కూడా
మునుపు దూరస్తులుగా ఉన్న మనము యేసుప్రభు గారు సిలువలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఇప్పుడు సమీపస్తులుగా చేయబడ్డాము. కాబట్టి దేవునికి దూరంగా ఉన్న అనేకులను మనము కూడా రక్షించేవారుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారు. మనము రక్షించాలి. మనము రక్షించబడిన వ్యక్తులంగా అలా ఉండిపోవడం కాకుండా ఒకరినైనా మన కుటుంబంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన చుట్టూ అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు. వాళ్ళ కొరకు వాళ్ళని రక్షించాలనే భారాన్ని, ఆ బాధ్యతను, ఆ పనిని ఈ దినమున నీవు నేను కూడా తీసుకోవాలని యేసు ప్రభువు మన ఆ సిలువలో ముగించిన ఆ కార్యాన్ని మనకి తెలియచేస్తుందండి. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. మనిషి కుమారుడు దేని కొరకు వచ్చారంటండి? పరిచర్య చేయుటకును తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చెను. ఆయనకు తెలుసు ముందుగానే ఎలా చనిపోతాను, ఎన్ని శ్రమలు పొందాలి, అవన్నీ ఆయనకు తెలుసు. అయినప్పటికీ వాటన్నిటినీ ఎందుకు అలాగ భరించారు అంటే ఆయన తండ్రి ఆయనను ఒక పని నిమిత్తమై ఈ లోకానికి పంపించారు. ఆ పనిని ఆయన కంప్లీట్ చేసుకోవడమే ఆయన ముందున్న ఆ యొక్క ఉద్దేశము. దాని కొరకు ఎంత శ్రమ, తనని తాను ప్రాణమర్పించేంతగా కూడా ఆ యేసుప్రభు గారు ఆయన తండ్రి బాధ్యతను, తండ్రి పనిని నిర్వర్తించడానికే సిలువలో ఆయన తన పనిని ముగించారండి. ప్రసంగి గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు కదా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అవును, మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక పనిని మనము స్టార్ట్ చేసినప్పుడు ఆ పనిని పూర్తి చేసేవారుగా ఉండాలి కానీ ఆ పనిని మనము ఇన్కంప్లీట్ చేసేవారుగా ఉండకూడదు. ఆ పనిని మనము కంప్లీట్ చేసినప్పుడే మనకి ఈ లోకపరంగా కూడా ఎవరైనా ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని మనం కంప్లీట్ చేస్తే ఆ పని వల్ల మనకి జీతం వస్తుంది, లేదా ఒక మెప్పు లేకపోతే ఒక రివార్డ్ ఏవైనా వస్తాయి. ఆ పని మనం కంప్లీట్ చేయకపోతే మనకి రివార్డ్ కానీ ఏమీ రాదు. చాలామంది ఉంటారు, పనిని స్టార్ట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయలేకపోతారు, లేదా ఏ పని లేకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాకోకుండా దేవుడు మనకి ఆల్రెడీ పనిని అప్పగించానని చెప్పారు. ఏంటి ఆ పని అంటే ఆయన మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడమే మన ముందున్నటువంటి పని కనుక ఆ పనులన్నిటినీ మనము కంప్లీట్ చేసేవారుగా ఉండాలన్నమాట. యేసు ప్రభు గారు సిలువలో సమాప్తమైనది అని ఆ ప్రాణము అప్పగించడం కొరకు ఆ సమాప్తమైనదని చెప్పారు. ఆయన ఈ లోకానికి అనేక పనుల నిమిత్తమే వచ్చారు. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో కూడా, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే ఆ పాత్రలో ఉన్నది అది తాగడం కూడా ఆయనకు ఒక పని. ఆ పనిని కూడా ఆయన కంప్లీట్ చేశారు. ఈ బాధలన్నీ పడాలి, ఆయన ప్రాణాన్ని ఆయన అప్పగించాలి అని ఆయనకు ముందే తెలుసు కనుక ఆ పాత్రలోది కూడా తాగితేనే ఆయన మరణానికి అప్పగించబడతారు కనుక ఆ పాత్రలోది కూడా తాగి ఆ పనిని కూడా ఆయన కంప్లీట్ చేశారు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. అంటే లేఖనములను నెరవేర్చడం కూడా ఆయనకు ఒక పని అండి. లేఖనమును కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. అంటే ప్రకటించే పనిని కంప్లీట్ చేశారు, లేఖనాలు నెరవేర్చడం ఒక పని, అలాగే ఇశ్రాయేలు ప్రజలను ఆ ధర్మశాస్త్రం అనే చెర నుండి విడుదల కలుగు చేయడం కూడా ఆయనకు ఒక పని, అన్యజనులను అనేకులను దేవుని యొద్దకు తీసుకురావడం ఒక పని,
ఈ లోకంలో తండ్రి యొక్క నామాన్ని మహిమపరచడం ఒక పని, అంత్యదినాలు ప్రారంభించడం ఒక పని, ఆయన రక్త మాంసాల్లో ఉన్నప్పటికీ పాపం లేనివాడిగా బ్రతకడం ఒక పని, అందరికీ వాక్యం, అందరికీ సువార్త అందించడం ఒక పని, అలాగే పాపులను రక్షించడం ఒక పని, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడం ఒక పని. ఇలా అనేక పనుల నిమిత్తం వచ్చి అన్ని పనులను చేసేసాను ప్రభా. సిలువలో ఇంకా ఆఖరిగా సమాప్తమైనది అంటే ఆ ప్రాణం పెట్టే పని కూడా సమాప్తమైపోయింది. ఇంకా చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఒక పని కంప్లీట్ చేసేసామంటే ఇప్పుడు మామూలుగా చూస్తే ఒక పని అలా అయిపోయింది అంటే దాని లాస్ట్లో ఎండ్ అని ఉంటుంది, అంటే ఇంకేమీ లేదు అని. ఇప్పుడు మన బైబిల్ గ్రంథం కూడా తీసుకుని ఉంటే లాస్ట్ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరన సమాప్తము అని ఉంటుంది అనమాట. అంటే ఇంకా చదవడానికి ఏమీ లేదు, అయిపోయింది అని. అలాగే మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పని, ఆయన మనకి కూడా ఈ సువార్త భారాన్ని పెట్టారు. అనేకులను దేవుని వైపు రక్షణలోనికి నడిపించాలి. మనందరికీ కొన్ని తలాంతులు అనుగ్రహించారు. ఆ తలాంతులన్నిటినీ మనము యూస్ చేసే వారంగా ఉన్నామా, లేదా ఆ తలాంతులను అలాగే ఉంచేసి మన పనులు మనం మాత్రమే చేసుకుంటున్నామా? మనము ఈ లోకానికి ఎందుకు పంపబడ్డామంటే, యేసుప్రభు గారు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారంటే ఆయన తండ్రి పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు గారు 12 సంవత్సరాల వయసులో తప్పిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిన్ను మేము ఎత్తుక్కుంటున్నాం, ఎక్కడున్నాం అంటే, నేను నా తండ్రి పనుల నిమిత్తం వచ్చానని మీరు ఎరగలేదా అని అంటారనమాట. అలాగే మనము కూడా మన పరలోకపు తండ్రి కూడా ఈ లోకానికి మనల్ని కొన్ని పనుల నిమిత్తమే పంపించారు. ఏ ఒక్కరిని మనల్ని ఖాళీగా దేవుడు ఈ లోకానికి పంపలేదండి. యేసుప్రభు గారు ఎలాగైతే 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన పనిని కంప్లీట్ చేసుకుని తండ్రికి తన యొక్క ప్రాణాన్ని అప్పగించారు. రీసెంట్గా మనము ప్రవీణ్ పగడాల గారిని చూస్తున్నాం కదా. ఆయన చనిపోయినప్పుడు అంతకు ముందు వరకు ఆయన కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కానీ ఆయన చనిపోయిన తర్వాత అందరికీ తెలిసింది. అన్యజనులందరికీ ఆయన ఇంకా సుపరిచితమయ్యాడు. దేశ విదేశాల్లో ఆయన యొక్క క్రియలు ఎంతగానో చెప్పబడుతున్నాయి అన్నమాట. అంటే ఆయన హతసాక్షి అవ్వడం ఒక పని, ఆయన ఎన్నో సత్క్రియలు చేశారు. ఆ సత్క్రియలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఆయుష్ని కంప్లీట్ చేసుకున్నారు, సత్క్రియలను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్ని పూర్తి చేసుకునేవారుగా ఉండాలి. అలాగే పనిని కూడా పూర్తి చేసుకునేవారుగా ఉండాలి. లేదా ఒకవేళ ఆయుష్ను మాత్రమే పూర్తి చేసుకుని పనిని బ్యాలెన్స్గా మిగిల్చేసేవారుగా ఉన్నామేమో ఒకసారి ఈ దినమున మనము ప్రశ్న వేసుకున్నానండి. అలాగా ఆయుష్ మాత్రమే కంప్లీట్ చేస్తే ఏమీ ఉండదు. కానీ దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా మనము సంపూర్ణంగా నెరవేర్చాలి. పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఆయన అంతలా చెప్పారు అంటే ఆయన ఖచ్చితంగా ఆయన్ని పోలి నడుచుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పగలిగారు. ఇప్పుడు యేసుప్రభు గారు కూడా మన ముందు మాదిరి ఉంచి వెళ్ళారు కాబట్టి ఆ మాదిరిలో నన్ను కూడా నడవడం ఆయన ఒక ఉద్దేశము. మనకి ఆ సత్క్రియలు అనే ఆ యొక్క బౌల్ని మనందరము ఎంప్టీ చేసేవారుగా ఉన్నామా లేదా? మన ఆయుష్ కంప్లీట్ చేసేసరికి మనము ఆ బౌల్ని ఎంప్టీ చేసేవారుగా ఉండాలి. లేదు ఆ బౌలు మనకి దేవుడు ఏ పనులు సిద్ధపరిచాడో ఆ పనులు అలాగే ఉంచేసుకుంటే ఏమీ ఉపయోగం లేదండి. అలాగే తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఉపమానంలో చూస్తాం కదా, 5 తలాంతులు వాడు 5 తలాంతులను, 2 తలాంతులు 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు, చెడ్డదాసుడుగా మిగిలిపోయాడు. అలాగే దేవుడు మనకిచ్చిన సత్క్రియలను మనము చేయగలుగుతున్నామా లేదా, వాటిని మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనము చూడాలన్నమాట. అలా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలవబడగలుగుతాము. దేవుని ఎదుట మనము నమ్మకంగా నమ్మకమైన మంచి దాసురాలుగా ఉండడానికి మనము ఈ లోకంలో బ్రతికిన వారంగా ఉంటామన్నమాట. చాలామంది చూడండి, ఎన్నో సంవత్సరాలు బ్రతికినా కూడా ఏ పని లేకోకుండా వ్యర్థంగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. కొంతమంది కొంచెం ఆయుష్లో కూడా నమ్మకంగా దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేసుకుని
దేవుని యొక్క పిలుపునందుకుని ఈ లోకాన్ని విడిచిపెడతారు. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారు ఇంకా బ్రతకాలి అని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతకాలం బ్రతికామన్నది కాదు, దేవుని కొరకు మన యొక్క ఆయుష్ని, మన యొక్క సామర్థ్యాన్ని పెట్టామా లేదా చూడాలి. దేవుడు మనకి ఏ పనిని అప్పగించారో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేసేవారుగా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు మనము దేవుని ఎదుట నిలవబడినప్పుడు మనం ధైర్యంగా నిలవబడాలి. అంటే ఈ లోకంలో మనకి ఎందుకు వచ్చామో ఆ పనిని మనం కంప్లీట్గా చేసినప్పుడు దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలవబడగలుగుతాం అన్నమాట. రోమాపత్రిక 14వ అధ్యాయము 11-12. రోమాపత్రిక 14వ అధ్యాయము 11-12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అంటే మనందరము ప్రతి వారము దేవునికి లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నామన్నమాట. అంటే దేవుడు మనకిచ్చిన ఆ పనులన్నీ, ప్రవ్వా ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, ఈ పనిని నేను కంప్లీట్ చేయగలిగాను అని మనము ధైర్యంగా చెప్పగలిగిన వారంగా ఉండాలి. మన యొక్క పోకడెప్పుడో తెలీదు, దేవుని రాకడెప్పుడో తెలీదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి ఆయుష్ని కలిగి ఉన్న మనము మన ఆయుష్ కంప్లీట్ చేసుకునే లోపు మనకిచ్చిన ఆ బౌలు, సత్క్రియలు అనే బౌలు ఎంటీని చేసే వారంగా దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను కూడా సమాప్తం చేశానని ధైర్యంగా చెప్పే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే యజమానుడి దగ్గర మనము జీతం పొందాలి అంటే ఆ పనిని కంప్లీట్ చేస్తేనే మన జీతం వస్తుంది. అలాగే మన సృష్టికర్త అయిన మన దేవుని ఎదుట కూడా మనం బహుమానాలు, కిరీటాలు ఇవన్నీ పొందాలంటే దేవుడు మనకి ఏ పనులను అప్పగించారో ఆ పనులన్నిటినీ నమ్మకంగా సంపూర్ణంగా చేసేవారుగా, దేవుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఎలాగైతే సంపూర్ణంగా చేసి తండ్రిని మహిమపరిచాను అని ప్రభు చెప్పారో అట్టి రీతిగా దేవుడు మనకిచ్చిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా సంపూర్ణంగా జరిగించి, ప్రభువా నేను నిన్ను మహిమపరిచానని ధైర్యంగా చెప్పేవారుగా ఉండాలి. ఈ లోకంలోనికి మనము ఊరికే రాలేదండి. మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని, ఆ పనిని కంప్లీట్ చేసేవారంగా మనం ఉండాలని గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము రక్షించబడ్డమే కాకుండా వాక్యము చేత అనేకులను రక్షించాలి. మనకి ఒకవేళ పాటలు పాడే తలాంతు ఉంటే ఆ తలాంతును ఉపయోగించాలి దేవుని కొరకు. అలాగే సంఘాన్ని కట్టే బాధ్యత మన మీద ఉంటే ఆ బాధ్యతను మనం నెరవేర్తించాలి. ఒకవేళ పరిచర్య చేసే ఆ సామర్థ్యం ఉంటే ఆ పరిచర్యలో పాలిభాగస్తులయ్యి ఆ పరిచర్యలో మనము నమ్మకంగా ఆ పనిని కంప్లీట్ చేసేవారుగా, అలా దేవుడు మనకి ఏ పనులైతే ఉంచారో ఆయనకు తెలుసు ముందుగానే. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఆయన పనులను అప్పగిస్తారు. అలాగే మనకి ఆయన అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా చేసి, ప్రభువా నా పనంతా ఫినిష్ అయిపోయింది, ఎక్కడా బ్యాలెన్స్ లేదని ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలవబడి నా పని ముగిసింది ప్రభువా అని చెప్పే వారంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆయన సిలువలో క్షమించారు. అంటే తనని చంపిన వారిని సహితము క్షమించి ఆ పనిని కంప్లీట్ చేశారు. అలాగే దొంగకి రక్షణనిచ్చి రక్షణ కార్యాన్ని కంప్లీట్ చేశారు. అలాగే తల్లి యొక్క బాధ్యతను తన ప్రేమించిన శిష్యునికి అప్పగించి ఆ తల్లి బాధ్యతను కూడా ఆయన అక్కడ కంప్లీట్ చేసినట్లుగా చూసాము. అలాగే పాపం లేని వ్యక్తి అయినప్పటికీ మన కొరకు నా పాపములన్నిటినీ ఆయన పైన వేసుకుని పాపిగా మార్చబడినప్పుడు తండ్రిని ఆ చేతిని విడిచిపెట్టడం, ఆ లేఖనాలన్నిటిని నెరవేర్చడం ఆయనకి ఒక పని కాబట్టి ఆ పనిని కూడా ఆయన కంప్లీట్ చేశారు. సిలువలో ఆయన దాహము కొన్నారు అన్నప్పుడు చేదు చిరకనిచ్చారు. ఆ పాత్రలోది తాగడం కూడా ఆయనకు ఒక పని. ఆ పాత్రలో తాగినప్పుడు ఆ పాత్రలో ఆ దాహం ఇంకా తీర్చబడలేదు కనుక నీవు నేను ఆయన దాహాన్ని తీర్చేవారుగా ఉండడం కూడా ఒక పని. ఇలా యేసు ప్రభు గారు ఆయన అన్ని పనులు కంప్లీట్ చేసి ఫైనల్గా ఇంకా ప్రాణం ఒకటే పెట్టే పని. ఆ ప్రాణం కూడా పెట్టేస్తున్నాను ప్రభువా అని చెప్పి సమాప్తమైనదని గొప్పగా విజయంతో వేసిన కేకగా ఇక్కడ మనం చూస్తున్నాము. యోహాను సువార్త
19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎలాగైతే ప్రాణం పెట్టడంతో ఆయన పనులన్నీ సమాప్తమైపోయినాయో అలాగే దేవుడు ఈ ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. మన వయసు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే గనుక ఎప్పుడు మనకి దేవుని యొక్క పిలుపు వస్తుందో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఈ ఆయుష్ ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనదని నీవు నేను కూడా చెప్పేలాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనందరికీ తోడుండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.